జేఎన్జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ నందు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు అవగాహన ర్యాలీ। ఒంగోలు నగరంలోని శ్రీగిరికొండపై వేంచేసి ఉన్న కుర్తాళం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారికి వసంతోత్సవం। జేఈఈ మెయిన్ సెషన్ 2 2025 నందు పరీక్షా ఫలితాల్లో 99.21% జయకేతనం ఎగరవేసిన శ్రీ సరస్వతి విద్యా సంస్థలు। ఒంగోలు నగరంలోని శ్రీగిరికొండపై వేంచేసి ఉన్న కుర్తాళం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారికి వసంతోత్సవాన్ని శనివారం నాడు వేడుకగా నిర్వహిస్తున్నారు। ఈ సందర్భంగా దేవస్థాన ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరునికి నిర్వహించిన స్నపన తిరుమంజన మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది। కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు సన్నిధిలో గల శ్రీవారి ఆస్థాన మండపంలో దేవతామూర్తుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ముందుగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పంచామృతాలతో చక్కగా అభిషేకాన్ని జరిపించారు। అనంతరం దేవేరులను తులసీ దళాలతో అలంకరించి తిరుమంజనాన్ని నయనానందకరంగా పూర్తి చేశారు। ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు।
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పీవీఆర్ హై స్కూల్ నుండి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అధికారి మరియు మున్సిపల్ పరిపాలన అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైక్లింగ్ చేయడం అనే నినాదంతో ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ పీవీఆర్ హై స్కూల్ నుండి కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు నిర్వహించబడింది. అనంతరం కొత్త మార్కెట్ వద్ద ఉన్న షాదీఖానా నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛతా దివస్ కార్యక్రమానికి రావడము, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. అందుకు ముందు మాట్లాడిన మేయర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చాలా విషయాలు దీని గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మీరు అందరూ ఇక్కడికి తరలి వచ్చారంటే మీరందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛతా దివస్ కార్యక్రమం అవగాహన పొందుకోవాలని నేను అనుకున్నాను. అయినప్పటికీ కూడా దీంట్లో ఇంకా చాలా అంశాలు చేయాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛత అనేది అంటే క్లీన్లీనెస్ అనేది, పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజులో ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే వచ్చేది కాదు. అది మన జీవితంలో ఒక భాగంగా, మన లైఫ్ స్టైల్ భాగంగా మారాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతి ఒక్క వ్యక్తి కూడా దాంట్లో భాగస్వామ్యం రావాల్సిన అవసరం ఉంది. 2014 అక్టోబర్ 2వ తేదీ మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనే కార్యక్రమం ఢిల్లీలో లాంచ్ చేసినప్పుడు ముఖ్యంగా 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఈ స్వచ్ఛ కార్యక్రమం అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అనేది విజయవంతం అవ్వాలంటే దాంట్లో ప్రజా భాగస్వామ్యం అనేది చాలా అవసరం. ఇది ఒక ప్రజా కార్యక్రమం లాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం కేవలం ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా, గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాదు, ప్రజల భాగస్వామ్యం ఉండాలండి. రెండవది, దీంట్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా భాగస్వామ్యం రావాలి. అంటే ఏం చెప్పాలంటే అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక అడుగు
కార్యక్రమాన్ని దీనికి అందరూ భాగస్వామ్యంలో చేయాల్సిన అవసరం ఉంది అని గుర్తించి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం కేవలం ఆ రోజు మాత్రమే మనం పరిశుభ్రంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క నెలకు ఒక్కొక్క థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రకారం మనం జనవరి నెలలో క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఫిబ్రవరి మంత్ సోర్స్ రిసోర్స్ అనే థీమ్తో మన జిల్లాలో జరుపుకోవడం జరిగింది. పోయిన నెల మార్చ్ మంత్ అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే థీమ్తో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజు 3వ శనివారం ఏప్రిల్ నెలలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ థీమ్గా పెట్టుకుని ఈ రోజు మన జిల్లాలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఒక ఈ వేస్ట్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ ఈ వేస్ట్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జిల్లా హెచ్ఓడీస్ అందరికీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఒక ఈ వేస్ట్ గురించి ఒక అవగాహన వర్క్షాప్ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈ వేస్ట్ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ అనే ఒక సంస్థ 2024లో ఒక సర్వే చేయడం సంచలన ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న శ్రీ సరస్వతి విద్యా సంస్థలు మరోమారు జాతీయ స్థాయిలో రాణించారు. నేడు వెలువడిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 2025 నందు పరీక్షా ఫలితాల్లో 99.21% జయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల శ్రీ సరస్వతి విద్యా సంస్థల నందు అత్యుత్తమ పర్సంటేజ్ పొందిన విద్యార్థులను విద్యా సంస్థల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ జేఈఈ మెయిన్స్ సెషన్ 2 2025 నందు తమ విద్యార్థులు ఎన్ ఇంద్రసేనారెడ్డి 99.21%తో నిలవగా కె లోక్రెడ్డి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71% సాధించారని తెలిపారు. వాటితో పాటుగా జేఈఈ మెయిన్స్ 2025 ఆల్ ఇండియా కేటగిరీ నందు ఎం రఘునాథ్ ఆల్ ఇండియా స్థాయిలో 29వ స్థానం సాధించగా కె లోక్రెటిక్ 453వ ర్యాంక్, మణికంఠ బాబు 1329వ ర్యాంక్ సాధించినట్లు తెలియజేశారు. వాటితో పాటుగా జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 1-2 నందు 99.94%తో తమ విద్యార్థి లోక్రెటిక్ ఆల్ ఇండియా ప్రథమ స్థానం సాధించారని పేర్కొన్నారు. తమ కళాశాలకు చెందిన 181 మంది జేఈఈ అడ్వాన్స్డ్ 2025కు అర్హత సాధించారని వెల్లడించారు. అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం వలన అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం సరస్వతి విద్యా సంస్థల సొంతమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి, గంగా శంకర్ రెడ్డి, సిఇఓ సురేష్తో పాటు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. ఈ రెండు సెషన్స్లో క్యాలిక్యులేట్ చేసి హైయెస్ట్ వచ్చిన పర్సెంటేజ్ని మరి పవర్ఫుల్గా తీసుకుంటారు. మరి ఈ జేఈఈ మెయిన్స్ రిజల్ట్స్లో మన సరస్వతి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో ప్రతిభని కనబరచడం జరిగింది. వీరిలో ఎస్ ఇంద్రసేనారెడ్డి అనే విద్యార్థి 99.21% సాధించాడు. అట్లాగే కె లోక్రెడ్డి 98.82, కె గుణశేఖర్ రెడ్డి 98.71, బి రిత్విక్ 96.56, జి వినోద్ సాయి 96.21, కె రథసారథి 96.09, వి పవన్ కళ్యాణ్ 95.37% సాధించారు. మరి మొత్తం మీద 90% పై సాధించిన విద్యార్థులు 20 మెంబర్స్, అట్లానే 80% పైన 54 మెంబర్స్, 70% పైన 130 మంది విద్యార్థులు సాధించగా
ఐఐటి అడ్వాన్స్ కి క్వాలిఫైడ్ విద్యార్థులు 181 మంది. మరి అట్లానే వీరికి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కేటాయించడం జరిగింది. ఈ ఆల్ ఇండియా స్థాయిలో సంస్కృతి విద్యార్థులు సాధించిన ర్యాంకులు ఎన్ రంగనాథ్ 29 రిజర్వేషన్ కేటగిరీలో 29వ ర్యాంకు ఆల్ ఇండియా సాధించాడు. అట్లానే కె లోకిరెడ్డి 453వ ర్యాంకు. అట్లానే వి మణికంఠ బాబు ఆల్ ఇండియా 1329వ ర్యాంకు. ఎస్ ఇంద్రసేనారెడ్డి 1563వ ర్యాంకు. రిత్విక్ 1632వ ర్యాంకు. జి వినోద్ సాయి 1870వ ర్యాంకు. కె గుణశేఖర్ అనే విద్యార్థి ఆల్ ఇండియా 2699% ర్యాంకు సాధించడం జరిగింది. మరి ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ మీ అందరికీ తెలుసు, వీళ్ళంతా ఏదో 10th క్లాస్ వరకు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఎక్కడో చదివచ్చిన విద్యార్థులు కాదు. వీళ్ళందరూ మారుమూల గ్రామంలోనే మరి చిన్న చిన్న గవర్నమెంట్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన విద్యార్థులు. మరి ఈ విద్యార్థులకి ఎటువంటి కాంపిటేటివ్ లో కూడా మరి అనుభవం లేనప్పటికీ మన ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి వీళ్ళకి కాంపిటేటివ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ఎట్లా చేయాలి అనేది నేర్పిస్తూ 2 సంవత్సరాల్లో 1-2 సార్లు వాళ్ళకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ని మరి నూరిపోయటం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఆ అత్యంత అనుభవం కలిగిన ఫ్యాకల్టీ. వీరంతా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి కార్పొరేట్ లో పనిచేసే ఫ్యాకల్టీని తీసుకొచ్చి మరి మంచి మెటీరియల్ తయారు చేసి మరి మంచి షెడ్యూల్ రన్ చేయడం వలన అట్లానే ప్రతి సబ్జెక్ట్ లో కూడా మరి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అట్లానే డే బై డే, వీక్లీ, మంత్లీ, మరి అట్లానే అనేక రకాల ప్రీవియస్ మోడల్ పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి డౌట్స్ ను క్లారిఫై చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. అయితే ఇక్కడ మన కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే క్లాసులు తీసుకుంటారో ఆ ఫ్యాకల్టీ స్టడీ అవర్స్ రావడం వలన ఎవరైనా క్లాస్ లో మరి వెనుకబడిన విద్యార్థులు స్టడీ అవర్ లో కూడా ఆ ఫ్యాకల్టీ చేత వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోవడం వల్ల కూడా వెనుకబడిన విద్యార్థులు కూడా ముందుకు రావడం జరిగింది. అట్లానే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మన కాలేజీలో మనం 2+1 ప్రోగ్రామ్ రన్ చేస్తూ ఉంటాము. 2+1 ప్రోగ్రామ్ అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా 2 hours క్లాస్ తీసుకుంటే 1 hour స్టడీ అవర్, అంటే 3 hours కంటిన్యూగా ఒక ఫ్యాకల్టీ అక్కడ ఉండటం వలన సబ్జెక్ట్ లో ఉండే డౌట్స్ కానీ మరి సబ్జెక్టు మరి క్లారిటీగా చెప్పడానికి కానీ ఫ్యాకల్టీకి మంచి టైం ఉండటం వలన మరి పిల్లలు బాగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా మరి స్టడీ క్లాసులు వేరే ఫ్యాకల్టీ ఉంటారు, స్టడీ అవర్స్ వేరే ఫ్యాకల్టీ ఉంటారు. కానీ ఈ సరస్వతి విద్యా సంస్థల్లో మరి ఎంత పెద్ద ఫ్యాకల్టీ అయినా, 80 ఫ్యాకల్టీ అయినా కానీ మరి స్టడీ అవర్స్ లో కంపల్సరీగా ఉండి మరి పిల్లల దగ్గర తీసి 1-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఈ ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లానే గతంలో కూడా చెప్పుకున్నాము, మరి ఈ స్టూడెంట్స్ మారుమూల గ్రామాల నుంచి వచ్చేసి మరి ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నప్పటికీ మరి మా డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి, గంగాధర్ రెడ్డి సారు నిత్యం వాళ్ళ వెంట ఉంటూ వాళ్ళు ఉండే మరి లోపాలని పసిగట్టి మరి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసి మరి 1-4 సార్లు వాళ్ళకి ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్ళడం వల్ల కూడా వీళ్ళు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అట్లానే మరి మా CEO సురేష్ గారు కూడా మరి ఎప్పటికప్పుడు మంచి ఫ్యాకల్టీని చూస్తూ మరి ఫ్యాకల్టీ ఎట్లా వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేయడం వల్ల కూడా మనకి మంచి ఫలితాలు వచ్చాయి. మరి అట్లానే కాంపిటేటివ్ లో కాకుండా మరి ఐపీలో కూడా మీ అందరికీ తెలుసు, ఒక 4 years నుంచి మనం టాప్ ర్యాంక్స్ మరి తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. మరి లాస్ట్ విడుదలైన మరి ఐపీ ఎగ్జామ్స్ లో కూడా మన స్టూడెంట్స్ 470కి 466 మార్క్స్ 9 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే 465 మార్క్స్ 25 మెంబర్స్ తెచ్చుకున్నారు. అట్లానే బైపీసీలో కూడా 440కి 435 మార్క్స్ 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. అట్లానే సిఈసీలో కూడా 500కి 585 మార్క్స్ తోటి స్టేట్ టాపర్ గా నిలవడం, 2 మెంబర్స్ స్టేట్ టాపర్స్ గా నిలిచారు. అట్లానే సీనియర్ ఎంపీసీలో కూడా
మరి 1000కి 991 మార్క్స్ ఒక 4 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. వీళ్ళు 3 మెంబర్స్ 991 తెచ్చుకున్న 3 మెంబర్స్ ఏమో ఎంపీసీ స్టూడెంట్స్, ఒక పర్సన్ మరి బైపీసీ స్టూడెంట్స్. అంటే ఐపీలోనే కాకుండా కాంపిటేటివ్ లో కూడా సరస్వతి విద్యార్థులు అన్ని మరి ముందుంటారని చెప్పేసి మరి ఈ రోజు వచ్చిన ఫలితాలు మనకి తెలియజేస్తున్నాయి. మరి ఎంతో మంది పేరెంట్స్ కార్పొరేట్ కాలేజీని విడిచిపెట్టి మరి మన సరస్వతి కాలేజీలో ఉండే నమ్మకంతో మరి స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ చేయడం జరిగింది. మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము నిత్యము మరి పర్యవేక్షణలో ఉంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అట్లానే మరి కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కూడా మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి భోజనం పెట్టి మరి అన్ని విధాలుగా పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పేరెంట్స్ మా మీద పెట్టుకున్న నమ్మకానికి రెట్టింపు వర్క్ చేసి మేము పేరెంట్స్ కి ఫలితాలు అందించి వాళ్ళందరూ ఆనందింపజేసే విధంగా మనం ఫలితాలు ఇవ్వడం జరిగింది. అట్లానే మరి విద్యా సంస్థల డైరెక్టర్స్, మా మిత్రులు, శ్రేయోభిలాషులు, పాత్రికేయ మిత్రులందరూ మరి మేమంటే ఒక రకమైన అభిమానంతో మరి మా విద్యా సంస్థల్ని అభిమానించడం జరుగుతుంది. మరి వాళ్ళందరి నమ్మకాన్ని కూడా మేము ఒమ్ము చేయకుండా ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు తీసుకొచ్చి ఈ విద్యా సంస్థల్ని మరి స్టేట్ లెవెల్లోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉండే విధంగా ఈ గుర్తింపు రెట్టింపు అయ్యే విధంగా మేము కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ మరి కార్యక్రమం వచ్చిన మీ అందరికీ మరి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈనాడు జరిగిన ఏఎంఎస్ ఫలితాల్లో నాకు 99.21% నేను ఉత్తీర్ణులయ్యాను. నా తోటి విద్యార్థినులకు వారి పర్సంటేజ్తో వారు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. నా విజయానికి కారణమైన చైర్మన్ ఏవి రమణారెడ్డి సార్ గారికి మరియు మా డైరెక్టర్స్ గంగాశంకర్ రెడ్డి సార్, గణేష్ సార్కి, అలాగే ఎంతో అద్భుతమైన విద్యా విధానాన్ని మాకు అందించిన మా ఫ్యాకల్టీకి నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. నా ఈ విజయానికి ఎంతో కృషి చేసిన వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే ఎవరైనా సరే బయట కాలేజీకి వెళ్ళి మోసపోకుండా మన కాలేజీలో కూడా మంచిగా కాంపిటేటివ్ మరియు ఐపీతో కూడి మంచి ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. దీనికి రుజువు మా ఈ ర్యాంకులే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడ మోసపోకుండా మా కాలేజీకి వచ్చి జాయిన్ అవ్వాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. హోలీఫైడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి కంప్లీట్ చేశాను. ఈ రోజు విడుదలైన జేఈమెయిన్స్ ఫలితాల్లో నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి కారణమైన చైర్మన్ సార్కు మరియు డైరెక్టర్ సార్కి నా కృతజ్ఞతలు. మరియు మమ్మల్ని దగ్గరగా ఉండి చదివించిన మా డీన్ సార్కి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా లెక్చరర్స్కి ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు నన్ను ఈ కాలేజ్లో జాయిన్ చేసిన మా తల్లిదండ్రులకి ఎంతో రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు ఈరోజు విడుదలైన జేఈమెయిన్స్ ఫలితాల్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. దీనికి కారణమైన మా చైర్మన్ సార్కి మరియు ఇంత మంచి షెడ్యూల్ నడిపిన మా డైరెక్టర్ సార్కి ఎంతో ధన్యవాదములు. మరియు మమ్మల్ని స్టడీ అవర్స్లో దగ్గర నుండి చూసుకున్న మా డీన్ సార్కి, వైస్ ప్రిన్సిపల్ మేడంకి మరియు మా ఫ్యాకల్టీ. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో తన రక్తం చిందించడం వల్ల సర్వమానవాళికి విమోచనం కలిగిందని సెయింట్ జేవియర్స్ చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ తెలిపారు. ఒంగోలు నగరంలోని సెయింట్ జేవియర్స్ చర్చి నందు శుక్రవారం మధ్యాహ్నం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా చర్చ్ ఫాదర్ గొల్లపల్లి అల్ఫోన్స్ ఆధ్వర్యంలో శిలువ మార్గం కార్యక్రమాన్ని చేశారు. చర్చి వద్ద నుంచి ర్యాలీలో క్రీస్తు గీతాలు పాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యేసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసుక్రీస్తు నా రక్షకుడైన యేసువా, దేవుబడిన వారిని మేము మన్నించినట్లు
సారి స్లేవ కింద బోర్ల పడుట పరిశోధుడగుదే నా రక్షకుడైన యేసువా, దేవరు వారి శరీరమును మోసుకొని పోవచ్చున్న మీ శిష్యులను మీ పరిశుద్ధ తల్లి వెంబడించి మీ దివ్య శరీరమును తానే సమాధిలో క్రమపరిచెను. అటు వెనక వారు నా సమాధిని మూసి మిమ్ము ఎడబాసి వెళ్ళిపోయేరి. మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులే లేచితిరి గదా. ఈ ఉత్థానమును చూచి లోకాంతమున నేను మీతో ఉత్థానమగుటకును మోక్షమునందు సదా మిమ్ము పొగుడు ప్రేమించుటకును నాకు అనుగ్రహము పాలించండి. ఆమేన్. ఓనార్చునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి అన్ని కలతల నుండి సర్వా మమ్ము కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిలోను నిరీక్షించుచున్నాము. గొర్రెల విందుకు పిలువబడిన వారు తండ్రిలో సిలువలో నుండి దారులుగా ప్రవహించుచున్నది ఆత్మలయింపుచున్నది సజిన్నది ఆత్మలయింపుచున్నది సిలువలో నుండి దారులుగా ఆఖరి ప్రార్థనతో ఈ రోజు యొక్క ఒంగోలులోని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ మేనేజింగ్ డైరెక్టర్ బ్రదర్ దేవప్రియం పుల్లా సారథ్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి జువెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా బండ్లమిట్ట, గాంధీ రోడ్డు మీదుగా ఆర్సీఎం చర్చి సెంటర్ వరకు తిరిగి మస్తాన్ దర్గా సెంటర్ మీదుగా ఎస్కోలు ప్రార్థనా మందిరం మీదుగా కబాడీపాలెం ఇండియన్ పెంతకోస్ట్ చర్చి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ కోఆర్డినేటర్ తేళ్ల ఇమ్మాన్యుయల్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్టర్ డి జాన్ అగస్టిన్ పాల్గొని ప్రార్థనతో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమందు మృత్యుంజయుడైన సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు.
జీవులను యేసుకే నీ పాపం పోవాలంటే యేసుని నమ్మాలి రోగం పోవాలంటే యేసుని నమ్మాలి యేసుని నెమ్మది కావాలంటే యేసుని నమ్మాలి నిత్య నరకం తప్పించుకోవాలంటే యేసుని నమ్మాలి నిత్య జీవం చూడాలంటే యేసుని నమ్మాలి Run for Jesus! 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 The part of the novel is just that part of it. Praise the Lord. బ్రతికించుతివి నన్ను మరణము గలపరచుచు ఆరాధించుని అభివృద్ధికి చిరునామా భారతీయ జనతా పార్టీ అయితే అవినీతికి పరాకాష్ట కాంగ్రెస్ పార్టీ అని భారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర్ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అవినీతికి పాల్పడిన సోనియా రాహుల్ గాంధీలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా రాహుల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దామోదర్ మాట్లాడుతూ కోట్ల రూపాయల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అక్రమంగా కాజేసిన సోనియా రాహుల్పై కోర్టు ఆదేశాలపై ఈడీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రధానమంత్రి మోదీపై ఆరోపణలు చేయడం తగదని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాజేయడానికి యంగ్ ఇండియా అనే సంస్థను స్థాపించి దాని ద్వారా సోనియా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు అక్రమంగా లబ్ధి పొందారని అన్నారు. నా పేరు పువ్వాడి దామోదర్, భారతీయ జనతా యువమోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు. దేశ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే భారతదేశ అవినీతిలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని తెలియజేస్తూ, ఏదైతే స్వాతంత్రానికి పూర్వం 5,000 మందితో అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో నేషనల్ హెరాల్డ్ అనే కరపత్రికను స్థాపించడం జరిగింది. దాని నుంచి 2008-9 వరకు కూడా పత్రికను రన్ చేస్తూ దాదాపు 90 కోట్ల మేర నష్టాన్ని చవిచూసింది. దాని నుంచి ఆ నష్టాన్ని అక్కడున్న ప్రభుత్వం ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికకు భారతదేశంలో అనేక చోట్ల విలువైన స్థలాలను కేటాయించడం జరిగింది. అప్పటికే వాటి వాల్యూ 2,000 కోట్లపై వచ్చులకు ఉంది. అదేవిధంగా ఆ 90 కోట్ల నష్టాన్ని భర్తీ చేయాలని ఒక కుట్రతో ఏదైతే ఒక రాజకీయ పార్టీ గతంలో మనం చూసాం, ఏ రాజకీయ పార్టీ కూడా ఎప్పుడూ ఒక సంస్థకు అప్పించిన దాఖలాలు లేవు. వీళ్ళు కుట్ర పన్నేసి ఈ 90 కోట్ల మేర నష్టాన్ని భర్తీ చేసి దాని ద్వారా వచ్చే ఆస్తుల్ని కాజేయాలని ఒక కుట్రతో యంగ్ ఇండియా అనే సంస్థను స్థాపించి ఆ సంస్థలో మెజారిటీగా వాటాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మరియు మిగతా కాంగ్రెస్ అగ్రనాయకులందరూ కూడా ఆ విలువైన ఆస్తులు కాజేయాలని ఒక లక్ష్యంతో ఆ 90 కోట్ల మేర నష్టాన్ని కేవలం 50 లక్షలతో ఒక భర్తీ చేసి దాని నుంచి వచ్చిన లాభాలను కావచ్చు, ఈక్విటీ షేర్లు కావచ్చు, మిగతా అన్నిటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సొంత ఖజానాలో వేసుకోవడానికి కుట్రలో భాగంగానే ఆ యొక్క కార్యక్రమాన్ని తెరలేపాయి చూసాం. ఏదైతే భారతదేశంలో చాలా ముఖ్యమైన అవినీతి కేసులన్నిటికీ కూడా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం గారు దాని మీద ఒక బిల్లు వేయడం జరిగింది ఢిల్లీ హైకోర్టులో. దాని ద్వారా ఈ యొక్క కేసుని ఇప్పటికి కూడా లైవ్లో ఉండేసి నిన్న మొన్నటి వరకు ఈడీ ఏదైతే A1గా A2గా రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఏదైతే
పెట్టడం ఉందో అది చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఏ ఒక్క అవినీతిని కూడా కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపేక్షించదు. దీని ద్వారానే అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్న నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఈ దేశ అభివృద్ధిలో నవభారత నిర్మాత నరేంద్ర మోడీ గారు మరొకసారి కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. యువమోర్చా అధ్యక్షుడు దామోదర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మా జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు గారి సహకారంతో నాయకులందరికీ ఇక్కడ ఇచ్చేయటం, ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక గురించి మీ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు అసోసియేటెడ్ జనరల్ కంపెనీ అనే కంపెనీకి 90 కోట్ల రూపాయలు అప్పట్లో వడ్డీ లేని రుణాన్ని ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ సొమ్ము. కాంగ్రెస్ పార్టీ సొమ్ము అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ ఇచ్చినటువంటి డొనేషన్ డబ్బులు వారి తాతగారు ఆ రోజే బినామీ కంపెనీ ఒకటి పెట్టుకొని అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే ఒక ఫరంకి ఆ 90 కోట్ల రూపాయలు ఇవ్వటం వార్తా సంస్థకి. ఆ డబ్బుని రాబట్టుకోవడానికి వారి తాతగారు వారి నాన్నగారు వారి నాయనమ్మ గారు చేయలేని పని రాహుల్ గాంధీ గారు చేసి చూపించారు. అది మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి వారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కలిసి చేసినటువంటిది పెద్ద మోసం. ఈ మోసాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. భారతదేశంలో ప్రజలందరూ కూడా వీరి యొక్క చేష్టలు వారి జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తప్పులు చేస్తున్నారు అనడానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణ. ఇటువంటి తప్పులు చేసేవారిని ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఇంటికి పంపించి ప్రజలకు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఇంకా రాబోయే ముందు రోజుల్లో కూడా వారికి ఎక్కడ కూడా ఎటువంటి స్థానం ఉండదని, ఉండకుండా ఈ ప్రజలందరూ కూడా చూస్తారని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరఫున ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏదైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి పర్సనల్ ఇష్యూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ వల్ల వచ్చిన కేసు, లాంగ్ టర్మ్ జరుగుతున్న కేసు, ఈడీ ఏజెన్సీ 2014లోనే ఎంటర్ అయిన కేసు, తర్వాత అంచెలంచెలుగా చాలా చేయటం జరిగింది. ఈవెన్ రీసెంట్గా కూడా ఈడీ అటాచ్మెంట్ చేసింది కూడా ఆ ఉద్దేశంలోనే. అలాంటి పరిస్థితిలో దాన్ని పొలిటికలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈడీ మీద నిరసన తెలియజేయడం అనేది మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇది తప్పు, ఇది మంచి పద్ధతి కాదు, మన దేశానికి మంచి మెసేజ్ మనం ఇవ్వట్లేదు అనే దాంట్లో ఈ నిరసన కార్యక్రమం ఈరోజు యువమోర్చా తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మెరిట్స్కి వెళ్తే మన ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 1937 సంవత్సరం ఏజేఎల్ లిమిటెడ్ సంస్థ ఫామ్ చేయడం జరిగింది. 38లో నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించడం జరిగింది. 37లో స్థాపించినప్పుడు ఒక 2000 షేర్లు ప్రైమరీ షేర్లు, 30,000 ఈక్విటీ షేర్లతోటి స్టార్ట్ అయిన సంస్థ. ఆ ప్రైమరీ షేర్లు నెహ్రూ గారు అప్పుడున్న ఇండిపెండెన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ సంస్థకి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ల్యాండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఈ సంస్థ ఆల్మోస్ట్ మొత్తం కంట్రీ మొత్తం మీద ప్రతి స్టేట్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా తర్వాత చాలా పెరిగినాయి. 2008 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2008లో 90 కోట్ల నష్టంతో ఆ ఆర్గనైజేషన్ ఉంది. ఆ టైంలో ఏమైంది అని అంటే ఆ 90 కోట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2010లో ఈ యంగ్ ఇండియా అనే కంపెనీని స్థాపించి దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు డైరెక్టర్గా ఉండటం జరిగింది. ఆ పరిస్థితిలో ఆ 50 లక్షలు ఏదైతే ఉందో ఈ 90 కోట్లని మాఫీ చేసుకోవడానికి 50 లక్షలకి సెటిల్మెంట్ చేయడం జరిగింది యంగ్ ఇండియా కంపెనీలో. ఆ సెటిల్మెంట్ ద్వారా వీళ్ళు మొత్తం ఈ షేర్లు ఎక్వైర్ చేయడం జరిగింది. ఇదంతా ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి 2012లో సుబ్రహ్మణ్య స్వామి గారు అన్ని కేసులకి ఆయనే నాంది. ఆయన ఆ టైంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేయటం జరిగింది. ఆ పిటిషన్ చేసిన తర్వాత 2014లో ఈడీ ఎంటర్ అవ్వటం కోర్టు డైరెక్షన్ తోటి. అలాగే అంచెలంచెలుగా నెక్స్ట్
ఫ్యూ ఇయర్స్లో కూడా ఈడీకి ఇచ్చిన డైరెక్టివ్ ప్రకారం ఈడీ పనిచేసుకుంటూ వెళ్తుంది, చట్టాలు పనిచేసుకుంటూ వెళ్తున్నాయి. ఆ క్రమంలో రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ దీన్ని పొలిటికలైజ్ చేసి ఇదేదో నేషనల్ ఇష్యూ బీజేపీ చేస్తుంది అన్నట్టుగా చేస్తే అది చాలా తప్పు. ఇది తప్పుదో పట్టించడం అని మేము చెప్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా మెరిట్స్ ఉంటే కోర్టులో ఫైట్ చేసి గెలవాలే, కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈడీని తప్పుపట్టడం చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నాం. ఫర్దర్గా కూడా ఇది మేము ఒప్పుకోం. ఆ ఉద్దేశంతో ఈరోజు మా యువమోర్చా తరఫున మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ నందు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం వరకు అవగాహన ర్యాలీ. ఒంగోలు నగరంలోని శ్రీగిరికొండపై వేంచేసి ఉన్న కుర్తాళం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారికి వసంతోత్సవం. జేఈఈ మెయిన్ సెషన్ 2 2025 నందు పరీక్షా ఫలితాల్లో 99.21%తో జయకేతనం ఎగురవేసిన శ్రీ సరస్వతి విద్యా సంస్థలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.